సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ సార్, ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేశారు. బట్ మీకు వేరే ఏమీ మోటివేషన్ అవసరం లేదు. సార్ కూడా ఈ స్కూల్లోనే చదువుకోండి. సార్ ఎంత సార్, ఒక 40 years బ్యాక్ సార్, 40 years బ్యాక్ సార్, 1972. సో 52 సంవత్సరాల ముందు ఈ స్కూల్లోనే చదువుకొని, సో సార్ హ్యాస్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఎనీబడి క్యాన్ అచీవ్. సో ఫస్ట్ సివిల్స్ రాసి ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పాలిటిక్స్లో వచ్చి ఎమ్మెల్సీ అయ్యారు. సో మీకు ఒకటే, మీరు వేరే ఎవరిని చూడక్కర్లేదు, ఇన్ఫాక్ట్ నన్ను కూడా చూడక్కర్లేదు. సో మీరు ఈ స్కూల్లోనే చదువుకుంటున్నారు. సో మీరు కూడా సార్ స్థాయికి ఈజీలీ రావచ్చు అని మీ ప్రైమ్ ఎగ్జాంపుల్ మీ ముందే ఉంది. సో బట్ అదర్వైజ్ ఆల్సో, సో అందరూ బాగా చదువుకోండి. సో ఎప్పుడు నేను ఎక్కడ వెళ్ళినా అదే ఒకటే చెప్తా ఉంటాను, ఒక గోల్ సెట్ చేయాలి. ఎందుకంటే ఈ ఏజ్లో, మీరు ఉన్న ఏజ్లో 8th, 9th, 10th అడోలసెన్స్ అంటాం. సో ఈ ఏజ్లో డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. చదువుకున్నప్పుడు రకరకాల థాట్స్ వస్తాయి, అది చేయాలనిపిస్తూ ఉంటుంది, ఇది చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ ఒక క్షణంలో మీకు ఆనందము, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది చేస్తే. బట్ అది మనం ఇఫ్ యూ ఓవర్కమ్ దట్, అది పక్కన పెట్టి మన గోల్ ఏముందో ఆ గోల్ చదువుకోవడం, ఒక డిగ్రీ కంప్లీట్ చేయడము, బీట్ ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఏదన్నా, తర్వాత ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ మీకు ఏది చేయాలో అది వాట్ ఎవర్ జాబ్ అంటే వాట్ ఎవర్ గోల్ వి చూస్ టు బీ, అది మనం బాగా చేస్తే అదే సక్సెస్. సో డాక్టర్ అయితేనే సక్సెస్, ఇంజనీరింగ్ అయితేనే సక్సెస్, లేదా ఒక సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ అయితేనే సక్సెస్ అనేది చాలామంది అంటూ ఉంటారు. బట్ నేను ఎలా చూస్తానంటే, మీరు ఏదైనా ప్రొఫెషన్ తీసుకోండి. ఇక్కడ మీ మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళు బాగా చేస్తే అది సక్సెస్. చాలామంది అగ్రికల్చర్, ఇన్ఫాక్ట్ నా ఫ్యామిలీలో అందరూ అగ్రికల్చర్ ఉన్నారు. సో వ్యవసాయం బాగా చేసి, వ్యవసాయంలో కొత్త ఇవి వచ్చినాయి, కొత్త క్రాప్స్ ట్రై చేయడము, అవన్నీ దాంట్లో సక్సెస్ చేస్తే అదొక సక్సెస్. లేదా డాక్టర్ అయ్యి, ఇంజనీరింగ్ అయ్యి ఒక అందరికీ సేవ చేస్తే అది కూడా ఒక సక్సెస్. సో మీరు ఒక గోల్ సెట్ చేయాలి, ఆ గోల్ మాత్రం చూడాలి. ఎప్పుడు చూసినా ఆ గోల్, కళ్ళు తెరిస్తే అదే కనిపించాలి, కళ్ళు మూసినా అదే కనిపించాలి. సో అలా ఒక గోల్ సెట్ చేసుకొని డిస్ట్రాక్షన్స్ ఎంత కుదురుతుందో అంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర, మీ దగ్గర ఐ హోప్ ఎవరి దగ్గర మొబైల్ ఫోన్స్ లేదనుకుంటున్నాను. అబ్బాయి కూడా మొబైల్ ఫోన్స్ పెడుతున్నారు, సో వేరే వాళ్ళు అంటున్నారు. బట్ గుడ్. సో ఫోన్స్, ట్యాబ్స్, ఈ ఏజ్లో ఆ డిస్ట్రాక్షన్ అన్ని మానేసి, మీకు అనిపిస్తుంది ఇప్పుడు చూసి ఒక రీలో, ఒక మూవీ చూస్తే ఆ ఒక గంట, అరగంట యూ విల్ ఫీల్ హ్యాపీ. బట్ దాట్ విల్ ఎఫెక్ట్ యూ ఇన్ లాంగ్ టర్మ్. సో ఆ ముందు చూపు మీకు ఉండాలి. సో ఇది ఒక గంట నేను చూసుకోకుండా అదే టైం చదువుకోవడానికి పెడితే నాకు ఒక 10 మార్క్స్ ఎక్స్ట్రా వస్తే, సో ఆ 10 మార్క్స్ వల్ల మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో 12th తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో 1 మార్కు 2 మార్కులో మీ ఇంజనీరింగ్ సీట్ రావచ్చు, రాకపోవచ్చు. ఆ 1 మార్క్ వల్ల మీకు ఒక మెడిసిన్ సీట్ రావచ్చు, రాకపోవచ్చు. సో మీకు అనిపిస్తుంది ఒక గంట ఇప్పుడు చూస్తే నేను తర్వాత చదువుకుంటానని. బట్ అలా ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో డిస్ట్రాక్షన్స్ ఎంతవరకు అది కష్టం, నేనేమి అది చాలా ఈజీ అనట్లేదు. బికాజ్ నేను కూడా ఐ వాజ్ ఆల్సో 15 years old లైక్ యూ బిఫోర్. సో ఆ ఏజ్లో ఎంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు. సో ఆ డిస్ట్రాక్షన్స్ ఎంత కుదురుతుందో అంత, మొత్తం నేను పక్కన పెట్టమని చెప్పట్లేదు, ఎంత కుదురుతుందో అంత పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే నోబడీ క్యాన్ స్టాప్ యూ ఇన్ అచీవింగ్ వాట్ యూ వాంట్ టు డూ. నేను ఇదే అవ్వాలి, ఇదే అవ్వకూడదు అని చెప్పట్లేదు. మీకు ఏమి కావాలో అది అయ్యేదానికి మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో 10th వెరీ మేజర్ మైల్ స్టోన్. సో 10th ఇంకా ఒక మంతే ఉంది మీకు ఎగ్జామ్కి, అంతే కదా? అందరూ రెడీనా? March 17th. సో బాగా ఇంకా లాస్ట్ 1 month. సో యూ మ్యాక్సిమం ఎంత పెట్టొచ్చో టైము, ఎనర్జీ, ఆ టైం అండ్ ఎనర్జీ మీ చదువు మీద పెడితే, సో మళ్ళీ తర్వాత ఇంటర్కి వెళ్తారు, ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్తారు. అండ్ దెన్ యూ విల్ ఈచ్ ఒకటి ఒక్కొక్క స్టెప్. సో 10th ఒక స్టెప్, ఇంటర్ ఒక స్టెప్, డిగ్రీ ఒక స్టెప్, తర్వాత ఎగ్జామ్స్ ఏదైనా మీరు అపేర్ అయితే అదొక స్టెప్. సో
సో మీరు అగైన్ సార్ని చూసి నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. సార్ అన్నీ అచీవ్ చేసి మళ్ళీ స్కూల్కి వచ్చారు. ఈ స్కూల్ని మనం మళ్ళీ ఎలా ఎంత అభివృద్ధి చేయాలి, సో ఒక సమాజానికి మళ్ళీ తిరిగి ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. సో ఆ స్థాయికి మీరందరూ రావాలి. ఒకటి మీరు బాగుపడాలి, మీరు బాగుపడి అన్నీ అచీవ్ చేసిన తర్వాత మీరు సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కానీ మీరు ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధికి మీరు యూ కెన్ ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు. సో అది దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ మరి దేనికి రాదు. మీరు ఎంతైనా డబ్బులు సంపాదించండి, ఎంతైనా చేసినా ఒక సమాజానికి మనం తిరిగి మళ్ళీ ఇస్తే ఆ దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ దేనికి రాదు. సో ఐ విష్ అండ్ హోప్ మీరు ఆ స్థాయికి వస్తారని. సో లాస్ట్లో ఇంకొకసారి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. బాగా చదవండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. నేను సార్ చెప్పేది 2 నిమిషాలు. ఇందాక ఎమ్మిగనూరులో ఆయన మన విద్యార్థుల గురించి